Okay, friends, today we are going to discuss about a topic called as depression. Okay, depression అనేది ఒక మూడ్ డిసార్డర్. ఓకే, ఇట్ ఈస్ ఎ మూడ్ డిసార్డర్. దీంట్లో మనం ఇట్ ఈస్ మోస్ట్ కామన్ మెంటల్ ఇల్నెస్ డిసార్డర్. ఓకే, మోస్ట్ కామన్ మెంటల్ ఇల్నెస్ డిసార్డర్. అయితే దీంట్లో మనకి దీని సిమ్టమ్స్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే నేను ఈఎంఐ జిఏపిఎస్ఎస్ అని గుర్తుపెట్టుకున్నా. ఓకే, ఫస్ట్ వాట్ ఆర్ దిస్ ఈఎంఐ? ఈఎంఐ వచ్చేసరికి దిస్ ఆర్ ద కోర్ ఫీచర్స్ ఆఫ్ డిప్రెషన్. కోర్ ఫీచర్స్ దీంట్లో అట్లీస్ట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఉండాలి. వాట్ ఈస్ దిస్ ఈఎంఐ? ఈఎంఐ ఈ వచ్చేసరికి ఎనర్జీ, ఎం వచ్చేసరికి మూడ్ ఆర్ కాన్సన్ట్రేషన్, ఐ వచ్చేసరికి ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్. యాన్హీడోనియా అంటాం డిప్రెషన్. యాన్హీడోనియా ప్రీవియస్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న థింగ్స్ ఏదైతే మనం చేస్తున్నామో ప్రజెంట్ అదే థింగ్స్ చేస్తే ఇంట్రెస్ట్ రాకపోవడం అనేది యాన్హీడోనియా. ఓకే, ఇప్పుడు ఎనర్జీ తక్కువ ఉన్నా, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నా, ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నా, ఓకే, ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి పక్కా ఉండాలి డిప్రెషన్లో. నెక్స్ట్ గ్యాప్స్, జి జిఏపిఎస్ఎస్. జి వచ్చేసరికి గిల్ట్, ప్యాథలాజికల్ గిల్ట్ ఇది. ఓకే, ప్యాథలాజికల్ గిల్ట్ అంటే ప్రతిదానికి తనే కారణం అన్నట్టు ఫుల్ గిల్ట్ పడిపోతాడు. నెక్స్ట్ ఏ అంటే ఎపటైట్. ఎపటైట్ అనేది చేంజెస్ ఉంటాయి, ఇంక్రీజ్ ఎపటైట్ కావచ్చు, డిక్రీజ్ ఎపటైట్ కావచ్చు. మోస్ట్ కామన్లీ డిక్రీజింగ్ ఎపటైట్ అంటే తినడు ఎక్కువ. నెక్స్ట్ పి వచ్చేసరికి సైకో మోటార్ చేంజెస్ అంటే రిటార్డేషన్ అవ్వచ్చు ఆర్ అజిటేట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్ వచ్చేసరికి సూసైడల్ బిహేవియర్. ఓకే, సూసైడల్ బిహేవియర్ ఉండొచ్చు. ఇంకోటి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. స్లీప్ ప్రాబ్లమ్స్ అంటే టర్మినల్ ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే స్లీప్ రాకపోవడం, నో స్లీప్. టర్మినల్ అంటే ఇప్పుడు నార్మల్గా పర్సన్ ఇప్పుడు 12 AM పండుకొని 8 AM లేస్తున్నాడు అనుకో, టర్మినల్ పార్ట్ ఆఫ్ స్లీప్ ఇది. అంటే ఇది 8 AM కదా, 6 AM వాడికి తెలియదు, 6 AM హీ వేకప్ ఎర్లీ, దెన్ నార్మల్ టైం అంటే టర్మినల్ ఇన్సోమ్నియా. 12 AM నుంచి 6 PM వరకే ఎప్పుడు పండుకుంటాడు, ఎర్లీగా వేకప్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఈఎంఐ జిఏపిఎస్ఎస్. ఓకే, వీటిలో more than or equal to 5 out of 9 symptoms, more than or equal to 5 out of 9 symptoms which are present more than or equal to 2 weeks. ఓకే, ఈ టైం లైన్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 symptoms, సారీ, more than or equal to 5 symptoms out of 9 and for more than or equal to 2 weeks ఉంటే, అండ్ ఇదొకటి వితౌట్ హిస్టరీ ఆఫ్ మేనియా ఆర్ హైపోమేనియా and no history of substance use. ఓకే, ఇవన్నీ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ డిప్రెషన్. ఈ టైం లైన్ అది ఇంపార్టెంట్. మోర్ దెన్ ఈక్వల్ టు 2 weeks, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 symptoms అవుట్ ఆఫ్ 9 symptoms ఆఫ్ డిక్రీజ్ ఎనర్జీ, డిక్రీజ్ మూడ్, డిక్రీజ్ ఇంట్రెస్ట్ అండ్ గిల్ట్, ఎపటైట్ అండ్ సైకోమోటర్ చేంజెస్, స్లీప్ చేంజెస్ అండ్ సూసైడాలిటీ. ఇవన్నిట్లలో మోర్ దెన్ 5 symptoms ఉన్నా ఫర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 weeks విత్ నో హిస్టరీ ఆఫ్ మేనియా ఆర్ హైపోమేనియా అండ్ నో హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ యూస్. మనం దీంట్లో నో హిస్టరీ ఆఫ్ మేనియా హైపోమేనియా ఎందుకు అంటున్నామంటే, ఇఫ్ డిప్రెషన్ ప్లస్ హిస్టరీ ఆఫ్ మేనియా ఆర్ హైపోమేనియా ఉంటే అది మనము బైపోలార్ కింద కన్వర్ట్ చేస్తాం, బైపోలార్ డిసార్డర్. ఓకే, బైపోలార్ డిసార్డర్ కింద కన్సిడర్ చేస్తాం. సో టు రూల్ అవుట్ బైపోలార్ డిసార్డర్ వి యూస్ ఇన్ ద డెఫినేషన్ దెర్ ఇస్ నో హిస్టరీ ఆఫ్ మేనియా అండ్ హైపోమేనియా అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, బేస్డ్ ఆన్ సివియారిటీ. ఫస్ట్
క్లాసిఫికేషన్ ఆఫ్ డిప్రెషన్ని మనం నార్మల్గా వాళ్ళు ఇచ్చిన టైప్స్ దగ్గర నుంచి మనం ఎలా క్లాసిఫై చేసుకుంటాము అంటే ఇప్పుడు ఇట్లుంది కదా, లోలో ఉండడం అనేది డిప్రెషన్ కదా, ఇది మైల్డ్, ఇది మోడరేట్, ఇది సివియర్. ఓకే, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ డిప్రెషన్. ఓకే, దీంట్లో మోడరేట్ వాళ్ళకి కొన్ని సైకోమోటర్ సిమ్టమ్స్ ఉంటాయి, వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి సివియర్ వాళ్ళకి. ఓకే, ఫస్ట్ మైల్డ్ గురించి చేద్దాం. మైల్డ్ వచ్చేసరికి ఓన్లీ మైల్డ్ సిమ్టమ్స్, మోడరేట్ వచ్చేసరికి డిక్రీస్ స్లీప్ అండ్ డిక్రీస్ ఎపెటైట్. ఓకే, సివియర్ వచ్చేసరికి సివియర్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్ ప్లస్ డిక్రీస్ స్లీప్ ప్లస్ డిక్రీస్ అపెటైట్ అండ్ డిక్రీస్ ఫంక్షన్ కూడా లాస్ అయిపోతుంది దీనివల్ల. ఓకే, అండ్ ఇప్పుడు మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్, ఈ మోడరేట్ అండ్ సివియర్ వాటికే మనకి సైకోటిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, సైకోటిక్ సిమ్టమ్స్ సచ్ as delusions అండ్ హాలుసినేషన్స్. ఓకే, సైకోటిక్ సిమ్టమ్స్ ఇక్కడ నేను రెడ్ కలర్ దాంతో ఏదైతే డ్రా చేసినానో అవి సైకోటిక్ సిమ్టమ్స్ అంటారు. సైకోటిక్ సిమ్టమ్స్ సచ్ as delusions and hallucinations are associated with the moderate and severe depression and it is mood congruent. Psychotic symptoms. Mood congruent psychotic సిమ్టమ్స్. మూడు కాంగ్రిగెంట్ సైకోటిక్ సిమ్టమ్స్ అంటే ఏంది, పేషెంట్ ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నాడో అప్పుడే వాడికి సూసైడ్ చేసుకోవాల్సిన థాట్ వస్తుంది, అప్పుడే వాడికి లో ఫీలింగ్ ఉన్న థాట్ వస్తుంది. ఓకే, అప్పుడే వాడికి పనిష్మెంట్ కానీ, ఓకే, ఎవరో పనిష్మెంట్ ఇస్తున్నట్టు గిల్ట్ ఫీలింగ్ కానీ ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. Patient when he is depression, he thinks of suicide, he thinks of guilt, he thinks of punishment and he thinks of low feeling అనేది మూడు కాంగ్రిగెంట్ సైకోటిక్ సిమ్టమ్స్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ సీన్ ఇన్ మోడరేట్ అండ్ సివియర్ డిప్రెషన్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే MDD, మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ విత్ సైకోటిక్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ సెకండ్ క్లాసిఫికేషన్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ప్రకారం చూసుకుంటే, ఒకవేళ 1 ఎపిసోడ్ అంటే ఇక్కడ నుంచి ఇట్లా డిప్రెషన్ అనేది ఓన్లీ 1 ఎపిసోడ్ ఉంటే 1 ఎపిసోడ్ ఇన్ లైఫ్, సింగిల్ ఎపిసోడ్. ఒకవేళ 1, 2, 3, 4 అంటే మోర్ దెన్ 2 ఎపిసోడ్స్ వస్తే మోర్ దెన్ 2 ఎపిసోడ్స్ ఆఫ్ డిప్రెషన్ more than or equal to 2 episodes of depression కనుక వస్తే then it is called as recurrent depressive disorder అంటారు. ఓకే, మోర్ దెన్ 2 ఎపిసోడ్స్ ఉంటే రికరెంట్ డిప్రెసివ్ డిసార్డర్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ పర్సిస్టెంట్. ఓకే, పర్సిస్టెంట్ మూడ్ డిసార్డర్ అంటే ఏంటిది, ఒకవేళ ఇది 0 years అండ్ ఇది 2 years వరకు లోలో ఉండడం. ఓకే, లో. ఓకే, పర్సిస్టెంట్. క్రోనిక్ అంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 years పాటు లో మూడ్ ఉంటే దాన్ని పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిసార్డర్ అంటారు, ఆర్ డిస్థైమియా. ఓకే, డిస్థైమియా అంటారు. సో మనకి ఏమైంది, పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిసార్డర్ అంటే if more than or equal to 2 years or more than or equal to 1 year, more than or equal to 2 years in adults, more than or equal to 1 year in children, వాళ్ళు కనుక పర్సిస్టెంట్గా లో మూడ్లో కనుక ఉంటే, ఓకే, లో మూడ్లో కనుక ఉంటే వాటిని పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిసార్డర్ అంటారు. దీనికి ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as డిస్థైమియా అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్రోనిక్ డిప్రెసివ్ డిసార్డర్ అంటే ఇప్పుడు ఒకవేళ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 years పాటు
మేజర్ డిప్రెషన్ ఉంటే ఎండిడి ఫర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 years ఉంటే దాన్ని క్రోనిక్ డిప్రెసివ్ డిసార్డర్ అంటారు. ఓకే, నెక్స్ట్ 2 స్పెసిఫిక్ డిసార్డర్స్ ఉంటాయి. ఒకటి సీజనల్ అండ్ ఇంకోటి ప్రీ మెన్స్ట్రువల్. ఓకే, బిఫోర్ మెన్స్ట్రేషన్. ఇప్పుడు సీజనల్ వచ్చేసరికి మోస్ట్ కామన్లీ వింటర్ సీజన్స్లో, ఓన్లీ ఇన్ వింటర్ సీజన్స్లోనే మనకి పేషెంట్ అండర్ గోస్ డిప్రెషన్. అంటే ఇప్పుడు ఇది నవంబర్ డిసెంబర్ జనవరి, ఓకే, ఓన్లీ ఈ టైంలో మాత్రమే మనకి డిప్రెషన్లో ఉన్నాడంటే అది సీజనల్ డిప్రెసివ్ డిసార్డర్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్, SAD, సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అని అంటారు, ఆర్ MDD విత్ సీజనల్ ప్యాటర్న్, అని అంటారు. ఓకే, దీనికి డెఫినేషన్ ఏంది? ఓన్లీ ఇన్ వింటర్ సీజన్ డిప్రెషన్ అనుకుంటే ఫర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 consecutive years అండ్ లైఫ్ టైం. ఓకే, అప్పుడు మనం దీన్ని సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అని అంటాం. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే లైట్ థెరపీ అండ్ యాంటీ డిప్రెసెంట్స్ ఇవ్వాలి. లైట్ థెరపీ అండ్ యాంటీ డిప్రెసెంట్స్. నెక్స్ట్ ప్రీమెన్స్ట్రువల్, అంటే ఇప్పుడు ఇది పేషెంట్ అనుకో, ఈ టైంలో మెన్స్ట్రేట్ అవుతున్నారు, ఎవ్రీ మంత్ ఈ టైంలో మెన్స్ట్రేట్ అవుతుంటే బిఫోర్ మెన్స్ట్రుయేషన్ మనకి డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ కాల్డ్ as PMS, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఆర్ సిమ్టమ్స్. ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ప్రీవియస్గా ఇది అనేటోళ్ళు, దిస్ ఈస్ ప్రీవియస్లీ. నౌ దీన్ని ఏమంటున్నారంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ని ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిసార్డర్, PMDD, ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిసార్డర్. ఓకే, ఒకవేళ అండ్ దిస్ రిజాల్వ్స్ ఆఫ్టర్ సైకిల్ ఆన్సెట్. ఓకే, రిజాల్వ్ ఆఫ్టర్ సైకిల్ ఆన్సెట్. ఓకే, ఇఫ్ రికరెంట్గా అలానే ఉందంటే రికరెంట్ PMDD ఇట్ కాజెస్, అంటే ఇప్పుడు ఫస్ట్ బిఫోర్ మెన్స్ట్రేషన్ ఇలా ఉంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం పెరిగింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం పెరిగింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చాలా పెరిగింది అనుకోండి, అంటే ఇట్లా నుంచి వచ్చుకుంటా ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే బిఫోర్ మెన్స్ట్రుయేషన్ మనకి డిప్రెషన్ ఫీలింగ్స్ రావడం అనేది ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. అండ్ దిస్ నార్మల్లీ రిజాల్వ్స్ ఆఫ్టర్ ద సైకిల్ ఆన్సెట్. ఒకవేళ రికరెంట్ PMDD వస్తుంటే దిట్ కాజెస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ కామన్ ఇప్పుడు ఏటిపికల్ డిప్రెషన్. ఏటిపికల్ డిప్రెషన్ అంటే దిస్ ఈస్ మోస్ట్ కామన్ సబ్ టైప్ ఆఫ్ డిప్రెషన్. మనం దాంట్లో ఏమేమి మాట్లాడుకున్నాం? ఇక్కడ పేషెంట్ ఈస్ మోర్ సెన్సిటివ్. ఓకే, హియర్ పేషెంట్ ఈస్ మోర్ సెన్సిటివ్ అంటే ఈజీలీ ఫీల్ అయిపోతాడు, ఈజీలీ క్రై. నెక్స్ట్ అపటైట్ ఈస్ ఇంక్రీజ్, చాలా ఇంక్రీజ్ అవుతాయి, అంటే హైపర్ఫేజియా. సో పేషెంట్ ఇంక్రీజ్ వెయిట్. నెక్స్ట్ ఇంక్రీజ్ స్లీప్, చాలాసేపు పడుకుంటాడు, దిస్ ఇస్ హైపర్ సోమ్నియా. అండ్ బాడీకి సంబంధించి చూసుకుంటే లేడన్ పారాలైసిస్. దీని మీనింగ్ ఏంటంటే హెవీ ఫీలింగ్ ఆఫ్ బాడీ పార్ట్స్. ఓకే, patient is more sensitive and he has hyperphagia symptoms and he has hypersomnia. He feels more sleepy
and shows lead and paralysis, heavy feelings in his body parts. Okay, this is the most common subtype of the depression. And ఇక్కడికి వచ్చేసరికి బట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే హిస్ రియాక్టివ్నెస్ ఈస్ ప్రిజర్వ్డ్. రియాక్టివిటీ ఈస్ ప్రిజర్వ్డ్ అంటే ఇప్పుడు మనం పేషెంట్కి ఏదైనా జోక్ చెప్పినాం అనుకో, పేషెంట్ విల్ లాఫ్. ఓకే, హీ నో వెన్ టు లాఫ్ అండ్ వెన్ టు నాట్ లాఫ్. ఓకే, పేషెంట్కి మనం జోక్ అనేది చెప్తే పేషెంట్ అనేది నవ్వుతాడు. ఓకే, దట్ ఈస్ రియాక్టివ్నెస్ ఇస్ ప్రిజర్వ్డ్ అంటే ట్రాన్సియంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫీచర్స్ వెన్ ఏ పాజిటివ్ ఈవెంట్ అక్కర్స్. ఓకే, పాజిటివ్ ఈవెంట్ ఏదైనా ఉంటే ట్రాన్సియంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఫీచర్స్ ఫ్రమ్ డిప్రెషన్. ఓకే, దీంట్లో మనం 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? హీ ఈస్ మోర్ సెన్సిటివ్ అండ్ హీ హ్యాస్ మోర్ అపెటైట్, హీ స్లీప్స్ మోర్ అండ్ హీ ఫీల్స్ హెవీనెస్ ఇన్ హిస్ బాడీ, బట్ హీ ఈస్ సెన్సిటివ్, బట్ హీ ఈస్ రియాక్టివ్ టు ఫీలింగ్స్. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎస్ఎస్ఆర్ఐ, ఎస్ఎన్ఆర్ఐస్ ఇవన్నీ ఉంటాయి. మోనోమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ కూడా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ఫస్ట్ లైన్. సిబిటి అండ్ ఎస్ఎస్ఆర్ఐ ఆర్ ద ఫస్ట్ లైన్, but MAO inhibitors have side effects. So this is second line. Okay. Next, but finally coming to treatment of depression. నార్మల్గా మనం డిప్రెషన్లో మనకి డిక్రీస్ నారెపినెఫ్రిన్, డిక్రీస్ సెరోటోనిన్ అండ్ డిక్రీస్ గాబా. ఓకే, దీస్ ఆర్ ద న్యూరో ట్రాన్స్మిటర్ డిక్రీస్డ్ ఇన్ డిప్రెషన్. సో మనం నారెపినెఫ్రిన్ని పెంచాలి, సెరటోనిన్ని పెంచాలి. ఓకే, నారెపినెఫ్రిన్ని పెంచాలి, సెరటోనిన్ని పెంచాలి, గాబాను కూడా పెంచాలి. ఓకే, సో ఫార్మకోలాజికల్ ట్రీట్మెంట్ అండ్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్. ఫార్మకోలాజికల్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, ఏటిపికల్ యాంటీడిప్రెసెంట్స్, SSRI, selective serotonin reuptake inhibitors, serotonin norepinephrine reuptake inhibitors, and ketamine. Okay, these are more preferred. Ketamine is for resistant depression. Okay, resistant depression లో ఉన్నప్పుడు ketamine అనేది వాడతాం. Okay, it is a general anesthetic. It is a IV general anesthetic. Ketamine is an IV general anesthetic used for resistant depression. Next, psychiatric treatment ఏంటిది? Cognitive behavioral therapy and ECT. Okay, these are the psychiatric treatments.